లోకేష్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ కార్యకర్తలు జగన్ ఇంటి ముందు ఇలా బైక్ ర్యాలీ చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారుగా. లోకేష్ గారు మీ అభిమానులు మీ కార్యకర్తలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు చేశారు, చేసేదేమన్నా ఒక 100 బళ్ళు 100 కార్లతో చేయొచ్చుగా. ఆ 4 కార్లు 4 బైకులు మళ్ళీ పోలీస్ హార్న్ వేసుకుని మరీ చేశారు. ఏంది ఇది? చేసుకోండి, మీరు ర్యాలీలు చేసుకోండి, అన్నీ చేసుకోండి, కానీ ప్రజలకు ఉపయోగపడేలా చేయండి అయ్యా. దావూస్ వెళ్ళారు, ఏ కంపెనీ తీసుకొచ్చారు మీరు మీ బర్త్డే వేడుకల కోసమా? చెప్పండి. నేను మాట్లాడకూడదు, కానీ మంగళగిరి నియోజకవర్గంలో మీ బర్త్డేకి ఎంత ఖర్చు పెట్టారు చెప్పమంటారా? ప్రజలకు ఉపయోగపడి పనులు చేయండి, అంతేగాని ఈ చిల్లర వేషాలు మాత్రం వేయకండి. ఏంది ఇది? ఏంది ఇది అసలు? ఓడి గుర్తుపెట్టుకోండి, టీడీపీ కార్యకర్తలకే చెప్తున్నా, అధికారం ఈరోజు శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండద్దు. ఈసారి అధికారం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాట వినే కార్యకర్త అన్నవాడు లేడు. ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తేనే చేసే విధం ఉండదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మాట కట్టుబడి 5 ఏళ్ళు ఏవి గొడవ ఏది చేయకుండా ఉన్నారు. నెక్స్ట్ చెప్తున్నా కదా, గవర్నమెంట్ కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాట కానీ లోకల్ ఎమ్మెల్యే మాట కానీ వినే కార్యకర్త లేడు. మీ ఊహకే వదిలేస్తున్నాం. ఏం జరుగుతుందో ఏం జరగబోయేదో కూడా మీకు కూడా తెలుసు ఆ విషయం. మీ టీడీపీ వాళ్ళే పెడుతున్నారు పోస్టులు, జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారితో. ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కితే మనం ఎక్కడ ఉంటామో కూడా మనకు తెలియదు అని చెప్పి జాగ్రత్తగా ఉండి మీ కార్యకర్తలకు చెప్పండి. మేము విమర్శిస్తున్నామని కాదు, మీరు ప్రజల పక్షాన పోరాడండి, మీరు మంచి చేయండి, మేము మంచి చేశారనే చెప్తాం. అంతేకాకుండా మీరు చెప్పిన హామీలు వదిలేసి ఇలా బర్త్డే చిల్లర ర్యాలీలు ఏంది ఇది? ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రెచ్చగొడదాం అనుకుంటున్నారు, రెచ్చగొట్టండి. మేము కూడా రెచ్చిపోయామనుకో ఎలా ఉంటుందో మీ ఊహకే అందదు. చెప్తున్నాగా, వినండి కొంచెం.